సమూయేలు గ్రంథం 18:1 దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఈ యోనాతాను ఎవరనంటే సౌలు అనేటువంటి ఆ రాజుకి జ్యేష్ఠ కుమారుడుగా మనకి బైబిల్ గ్రంథంలో పరిచయం చేయబడతాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉందండి. అర్థం లేకుండా వ్యర్థంగా పరిశుద్ధాత్మదేవుడు ఏ మాటను కూడా రాయించలేదు. యోనాతాను అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా అనుగ్రహించును అని అర్థం. రాసుకోండి, కావాలంటే మీరు డైరీలు తెచ్చుకున్నట్లయితే. యోనాతాను అన్న మాటకు యెహోవా అనుగ్రహించను అని అర్థం. ఇతడు జన్మించినప్పుడు సౌలు ప్రభు నాకు ఈ కుమారుని అనుగ్రహించాడని అతనికి యోనాతాను అని పేరు పెట్టాడు సౌలు. నిజమే, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కొల్ల సొమ్ము ఇచ్చినట్లుగా మన ప్రాణాన్ని ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. కొల్ల సొమ్ము ఇచ్చినట్లుగా మన ప్రాణాన్ని ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. ఈ రోజున మనం సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం దేవుని ఒక ఉచితమైన కృప అండి. మనకంటే గొప్పవారు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే ఖ్యాతి కలిగినటువంటి వారు ఈ దినాన్ని చూడాలనుకున్నారు, కానీ వారు చూడలేకపోయారు. వారి బలం ద్వారా వారు బ్రతుకుదాం అనుకున్నారు, వారి జ్ఞానం ద్వారా ఎక్కువ కాలం బ్రతకాలనుకున్నారు. కానీ నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నదన్నాడు. నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది. సో నేలను ఒలికించిన నీటి వంటిది నరుని ఆయువు. ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిరింటి బ్రతుకులు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా గ్యారంటీ ఉంది, కానీ మానవ ప్రాణానికి మాత్రమే గ్యారంటీ లేదు. ఈ ప్రపంచంలో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు తెలుసు. ఇన్సూరెన్స్ కంపెనీలు మన జీవితానికి ఎష్యూరెన్స్ ఇవ్వలేవు. ఇన్సూరెన్స్ చేయగలుగుతాయి. మనం చనిపోయిన తర్వాత మన భార్యకో మన పిల్లలకో వాళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారు, కానీ నువ్వు చనిపోకుండా ఏ ఎష్యూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వలేదు. ఈ రోజున జీవమరణములు దేవుని చేతిలో ఉన్నాయి. మన మూలాలు దేవుని చేతిలో ఉన్నాయి. గమనించండి, ఇంత హైట్లో ఉండాలని నేనేమన్నా అనుకుని పుట్టానా? నా తల్లిదండ్రుల్ని ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఉండాలని నేను ఊహించి పుట్టానా? ఈ రంగులో ఉండాలని నేను అవును అనుకున్న పుట్టినానండి? మన పుట్టుక తేదీ మన చేతిలో లేదు, మన మరణం కూడా మన చేతిలో లేదు. మన మూలాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొల్ల సొమ్ము ఇచ్చినట్లుగా ప్రాణాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. సో తినటానికి ఆహారాన్ని, కట్టుకోవడానికి వస్త్రాన్ని, ఉండటానికి నివాసాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకి ప్రతి దినము కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. ప్రతి దినము కూడా మన ప్రభువుని గణపరచాలి. దేవుడు మనకిస్తున్న ఈవులను బట్టి, దేవుడు మనకిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్న వస్త్రాలను బట్టి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆహారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులై ఉండాలి. చూడండి, దావీదు ఆ తర్వాత యోనాతాను ఇద్దరు కూడా ప్రాణమిత్రులు. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయెను. చూడండి, సౌలు ఎంత అసూయపరుడో ఈ యొక్క యోనాతాను అంత ప్రేమ కలిగినటువంటి వాడు. అంటే తండ్రి యొక్క లక్షణాలు అతనిలోకి రాలా. చాలా మంది తెలుగులో ఒక సామెత ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట అంటారు. పండితుడు ఆ కడుపులోంచి ఎవడొచ్చాడట? సో పామరులు వస్తారు. అంటే తండ్రి చాలా మంచోడు, కానీ కుమారులు చెడిపోయినటువంటి వారు, కుమారులు పామరులుగా ఉన్నారని లోక సామెత ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఇది. సో సౌలేమో చాలా భయంకరమైన వ్యక్తి, సౌలేమో ద్వేషాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి, సౌలు తన జీవితంలో అసూయతో నింపబడిన వ్యక్తి ఏమో, కానీ యోనాతాను కానీ తండ్రి నుంచి ఏ లక్షణాలు పుణికిపుచ్చుకోలేదు. యోనాతాను దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, యోనాతాను ప్రేమ కలిగినటువంటి వాడు. ఆలోచన చేయండి, ఈ యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, యోనాతాను మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యోనాతాన్ని నిజంగా ఆ సౌలు దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో మన దేవుడు ఏంటువంటిది, తండ్రి ఏంటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజుల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకి అధిపతి అతనికి పేరు పెడతారన్నారు. సన్ హాస్ బిన్ గివెన్ టు us. సో కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. చాలాసారి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తూ వచ్చాను. కుమారుడు అంటే మనకు పుట్టిన కుమారుడు కాదండి, ఈ సర్వలోకానికి దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ దైవ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, కుమారుడు అంటే ఎవరు? కుమారుడు అంటే ఎవరంటే సంస్కృతంలో కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ అన్నారు. కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ. చెడ్డ గుణాన్ని మానవుల్లో చంపేటువంటి వాడు కుమారుడు. మనలో ఉన్న పాపాన్ని చంపేటువంటి వాడు, మనలో ఉన్న అరిచెడు వర్గాన్ని చంపేటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహ మాశ్చర్యాల్ని చంపేటువంటి వాడు కుమారుడు.
మనిషిలో పాపాన్ని చంపేటువంటి వాడు కుమారుడు. ఈరోజున ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభువారు ఎందుకు లోకానికి వచ్చామంటే మనుషులను పాపాన్ని చంపడానికి వచ్చానన్నాడు. పాపిని చంపడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవాం యుగే యుగే అనే శ్లోకం తెలుసు. చాలా మంది మహానుభావులు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపుల్ని చంపేసి పరిశుద్ధుల్ని నీతిమంతుల్ని ఉద్ధరించడానికి వచ్చామన్నారు. యేసు ప్రభువారు స్లోగన్ అది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపిలో ఉన్నటువంటి పాపాన్ని చంపడానికి వచ్చానన్నాడు. ఈరోజున ఆయన కుమారుడుగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు మన జీవితాల్లో అద్భుతాలను జరిగించగలడు. రోమాపత్రిక 8:32 యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అనుగ్రహించబడ్డాడో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి గ్రంథాలు తెరిచినట్లయితే రోమాపత్రిక 8:32 చదువుకుందా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి అందరి కొరకు మన కొరకు అప్పగించాడే. సో ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు. నిజమే కదా. ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత అతిశయంగా ఉందండి. దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? తన కుమారుణ్ణే నా కొరకు బలిదానంగా ఇచ్చినటువంటి తండ్రి ఆయనతో పాటు సమస్తము నాకు ఎందుకు ఇవ్వడు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఈజ్ ద గివర్. దేవుడు అనేటువంటి వాడు ఇచ్చేటువంటి వాడు. ఆయనకు లక్షణం ఏంటో తెలుసా? ఇవ్వటం. ఆయన లక్షణం ఇచ్చేటువంటి లక్షణం. నీకు ఏది కావాలో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ శాంతి లేదా దేవుడు శాంతినిస్తాడు. పాప క్షమాపణ కొరకు నీవు అనేక జపాలు వ్రతాలు తపాలు నది స్నానాలు చేస్తున్నావా? పాప క్షమాపణ ఇచ్చే రక్షణతో నింపగలిగినటువంటి వాడు. ఒకవేళ నీ జీవితంలో వేదన ఉందా? వేదనకు ముగింపు పలకలిగినటువంటి వాడు. నీ జీవితంలో స్వస్థత లేదా? స్వస్థతను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వగలిగినటువంటి వాడు. యోనాతాను మాటకు అర్థం ఏంటో మనం విన్నాం. యోనాతాను మాటకు అర్థం ఏంటంటే ప్రభువు నాకు అనుగ్రహించెను, యెహోవా అనుగ్రహించెను అనే మాట మనం చూస్తున్నాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.